నమస్కారం ఫ్రెండ్స్. నమ్మక ద్రోహం చాలా పెద్ద మాట. చాలా చిన్న మనస్తత్వం చేసేవాళ్ళు అది. ఆ ద్రోహం చేయడం ఈజీ, తట్టుకోవడం కష్టం. మా మాటలోనే నమ్మక ద్రోహం మాటలోనే ఉంది. నమ్మి మనం నెత్తిన పెట్టుకుంటాం వాళ్ళని. కానీ వాళ్ళు చేసేది ద్రోహం. అంటే ద్రోహం అంటే కోట్లు, లక్షలు, వేల కోట్లు, లక్ష కోట్లు మోసం చేయడం కాదు. చిన్న పని చేసిన నమ్మక ద్రోహం. మిమ్మల్ని నమ్మి ఒకరు ఎవరో మీరు మాట చెప్పాను అనుకో, ఆ మాట ఇంకొకరు మోసాను అనుకో, అది నమ్మక ద్రోహం. ఆ ద్రోహాన్ని నమ్మిన వాళ్ళు ఆ ద్రోహాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం. ఎంత కష్టం అంటే మధురానుభూతులు మనం నెమరేసుకుంటూ ఉంటామా, ఆ రకంగా ఇది వస్తూనే ఉంటుంది మనకి. అది మైండ్లోంచి పోయేంత వరకు 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, అది జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. పడుకున్నా అంటే అంత నమ్మామనమాట. అంత నమ్మి మనం వాళ్ళకి చెప్పాం ఒక విషయాన్ని, లేదా ఒక విషయం చేసాం, లేదా ఏదో ఒకటి సంథింగ్ మనం ప్రేమించాం. కానీ వాళ్ళు చేసిన ద్రోహానికి మనం ఇంకోటి దానికి వెంజెన్స్ తీసుకుంటారు. ద్రోహానికి ఇప్పుడు మనం నమ్మాం కాబట్టి మనం వెంజెన్స్ పగ తీసుకోకూడదండి. వాళ్ళుగా దాన్ని రియాక్ట్ అయ్యి ఒకటి మంచి ఏదో టైం వల్ల చేసాం అని అనుకునే వాళ్ళు, సారీ చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సారీ చెప్పిన అయిపోయింది, కానీ ఆయన మనస్సాక్షి భయపడి దానికి క్షమించమని అడిగాడు. ఇంకోళ్ళు ఉంటారు, నీకేంటి అయిపోయాను అని చెప్పేసి వీళ్ళు రకాలు ఉంటారు. వాళ్ళకి ఏది మామూలే అండి. మనకి నమ్మాం కాబట్టి వెంజెన్స్ తీసుకోకూడదు. మనం ఎప్పుడైనా సరే మనం నమ్మి మనం ద్రోహం చేసినప్పుడు వాళ్ళకి మనం పగ తీసుకోకూడదండి. చాలా తప్పు పగ తీసుకోవడం. ఎందుకంటే వాడికి నీకు తేడా ఉంటుంది. ఇప్పుడు నన్ను ఇలా చేశాడా, నేను నమ్మి చెప్పాను, వాడు పని చూస్తాను, తేడా ఉంటుంది నీకు వాడికి. రెండు ఒకటి. అప్పుడు నువ్వు నమ్మక ద్రోహాన్ని బాధపడే లాభం లేదు. నువ్వు వాడిని నమ్మక ద్రోహం చేసినట్టే. మీకు నమ్మక ద్రోహం చేస్తే వదిలేయండి, అలా వదిలేయండి, చూద్దాం. ఉన్నాడు, మీరు కొడితే 2 డబ్బులు కొడతారండి, ఆయన కొడితే డబ్బులు కాదు. ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో మనకే తెలియదు. అందువల్ల నమ్మక ద్రోహాన్ని మీరు నమ్మే ముందు ఆలోచించండి, నమ్మిన తర్వాత కూడా ఆలోచించండి. ఏది నమ్మాము కానీ చెప్పే ప్రతి విషయాన్ని ఎవరితో మీరు షేర్ చేసుకోకండి. ముఖ్యంగా భార్యాభర్తలు మీరు మీ విషయాన్ని మీరే గొడవ స్టార్ట్ చేసి కాబట్టి మీరే దాన్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప మూడోవాడిని మనిషి తీసుకురామకండి. మూడోవాడు వచ్చాననుకోండి, ఒకటి మీరు భర్త దూరం అయిపోతారు, భార్యగా మీరు దూరం అయిపోతారు. ఆయనకి ఇద్దరికి నష్టమే. మీకన్నా ఆయనకి ఎక్కడ నష్టం, ఆయన మీకు నష్టం. మీకు నష్టం లేకపోవచ్చు, ఇంకోటి దొరికాడు కాబట్టి మీకు నష్టం లేకపోవచ్చు, కానీ ఆయనకి మంచి మనిషి ఉన్నాడు, అలా తట్టుకోలేడు ఆయన. అందుకని ఎంత ఇదైనా ఎంత కొట్టుకున్నా మీరే సాల్వ్ చేసుకోండి, దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ నమ్మక ద్రోహం అని ఎందుకు తీసుకొచ్చానంటే, మెయిన్ మనకి రెడ్ ఫోర్ట్ వాళ్ళు ఇక్కడే ఉండి, ఇక్కడే తిని, ఇక్కడే బట్టలు కట్టి, ఇక్కడ అన్నీ చేసి, దీన్ని నమ్మక ద్రోహం అంటారు, ఇంకేదైనా పెద్ద మాట అంటారు తెలియదు. అనవసరంగా ప్రాణాలు పోతున్నాయి. నేను నమ్మక ద్రోహం ఎక్కువ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడే పెరిగి, ఇక్కడే తిరిగి, ఇక్కడ అన్నం తిరిగి, ఇక్కడ బట్ట కట్టుకుని అంత చేసి, ఇక్కడ చదివి, ఈ చదువుని వాడు సొంత ఏమంటే దాన్ని పగ తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాడంటే వాడంత మూర్ఖుడు, ఆ దేశం ఎంత మూర్ఖత్వంతో తెలిసిపోతుంది. అందరూ నీళ్ళు లేకుండా పడి ఏడుస్తున్నారు. అక్కడ తాగే నీళ్ళు లేకుండా పడి ఏడుస్తున్నారు అక్కడ దేశంలో. ఆ దేశంలో ఏ దేశం చెప్పక్కర్లా మనకి. సో ఎవరైనా సరే దేశమైనా సరే, దేశం మనుషులైనా సరే, మన స్నేహితులు, మిత్రులు ఎవరైనా నమ్మక ద్రోహం అనే మాటని తీసేయండి దయచేసి. దాన్ని తట్టుకోవడం కష్టం, దాన్ని
తీసుకోవడం మనిషికి తీసుకోవడం చాలా కష్టం అది. ఇప్పుడు మోడీ లాంటోడు ఎలా 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 ఉండుంటో చూడండి. ఎలా ఆలోచిస్తాడు ఆయన. మొత్తం దేశం చంపేసాడు. అంతే, దేశం తీసేయన్నాడు. ఆయన తట్టుకుని ఆయన సొల్యూషన్ పెట్టుకోగలిగాడు. మనలాంటి వాళ్ళు మామూలు మనిషి నమ్మకత్వం తట్టుకోవడం కష్టం మనలాంటి వాళ్ళు. దయచేసి ఏ ద్రోహం చేయకూడదు కాదు, నమ్మక ద్రోహం అట్లా చేయమోకండి. చేశారనుకోండి, ఒకటే దానికి సొల్యూషన్ చెప్తున్నాను అనుకోండి. చేశారు తెలియక ఓకే, శివుడి దగ్గరికి వెళ్ళండి, మొరబెట్టుకోండి. అయ్యా నేను తప్పు చేశాను అయ్యా, ఏడవండి. దానికి ఏదైనా ఆయనకి నన్ను నమ్మినానికి ద్రోహం అది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకొని చెప్పండి. ఎవరైతే నన్ను నమ్మి చెప్పాడో నేను ద్రోహం చేశాను, నమ్మక ద్రోహం చేసానికి ఆయనకి ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పండి. ఇవన్నీ వేడుకోండి. శివుడు కరిగినంతగా ఎవరు ఏ దేవుడు కరగడండి. ఆయన తెలుసు, ఆయన బోలాశంకరుడు పేరున్నాను. ఆయన దగ్గర కూర్చొని ఏడ్చేయండి అంతే. మనస్సాక్షి ఉన్నవాళ్ళు అయితే క్యారేజ్ నాకేంటనగా అనుభవిస్తారు. కానీ మీరు మటుకు మోడీ గారు పగ తీసుకుని అది వేసండి, అది నమ్మకం, అది తీర్చుకోవాల్సింది అది. ఎందుకంటే కొన్ని అనవసర ప్రాణాలు పోతే చాలా లక్షల ప్రాణాలు పోయేది మనకి ప్రసాదం విషయం కలిపితే. ఆయన దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ మనలాంటి మనుషులు ద్రోహం చేసేందుకు మీరు పగ తీర్చుకోమకండి. శివుడు ఓ నమః శివాయ.